విజయ్ గారు ఇప్పుడు సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఏదన్నా రెచ్చగొట్టి దాడులు చేయించుకుని మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వినిపిస్తున్నటువంటి కామెంట్. మరి ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం ఇలాంటి వ్యాఖ్యలు అవి చేశారు వాళ్ళ ఛానల్లో. సో ఇలాంటి టైంలో పర్మిషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనేటువంటి వినిపిస్తున్నట్టు వాదన ఎందుకు ఇచ్చారు ఈ ప్రభుత్వం? ఇప్పుడు మాది రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం, ఇది నియంత ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం నియంత ప్రభుత్వం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఆటంకాలు సృష్టించారు. ఇక్కడ వారికి ఉన్నటువంటి స్వేచ్ఛని అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 124 రూపాయలు ఉన్నప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు దాని గురించి ఏమైనా ఒక్కసారైనా రివ్యూ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? కానీ ఈరోజు మార్కెట్ స్టార్టింగే, ఈ కరెంట్ ఇయర్లో మార్కెట్ స్టార్టింగే, పొగాకు కొనే స్టార్టింగే చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్లో స్టార్ట్ అయింది. 250 రూపాయలు, 230 నుంచి 250తో స్టార్ట్ అయింది. ఉన్న బలంగా ఫ్లో ఓవర్గా రావటం, ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చినటువంటి డిస్టర్బెన్స్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని తగ్గినాయి. సరే, ఇవాళ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ ఏంటి? పొగాకు పైన వారు చేసిన డిమాండ్ ఏంటి? స్పష్టంగా ఏమన్నా చెప్పగలిగారా? చెప్పలేకపోయారు. అంటే అసలు డిమాండ్ లేదు, వీళ్ళ కార్యక్రమం లేదు, రైతు లేదండి. వీళ్ళ టోటల్ కార్యక్రమం వారు చేసినటువంటి వారి ఛానల్లో వచ్చినటువంటి దాన్ని డైవర్ట్ చేయటం ఒకటి. రెండోది, వీరు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2000 మందితో ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ముందు నైటే అక్కడ ఒక 2000 మందినో 3000 మందినో డంప్ చేస్తారు. ఆ తర్వాత రోజు జగన్ గారు వెళ్తారు. ఆ 3000 మంది అక్కడ లోకల్గా వచ్చేటువంటి 1000 మంది మొత్తం కలిపి ఒక 4000 మంది గ్రూపును తయారు చేసి ఇక్కడ ఏదో లక్షల మంది వచ్చేసారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడి చచ్చిపోతా ఉన్నారు. అంటే వీరు వెళ్ళిన రైతుల కోసం, ఇవాళ అంబటి రాంబాబు గారి మాటలు కూడా చూస్తే రైతుల కోసం వెళ్ళినటువంటి పరిస్థితి చెప్పట్లా. మా నాయకుడి కోసం జనం ఏ విధంగా వచ్చారో చూడండి, 1000 మంది వచ్చారో చూడండి అని బల నిరూపణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రజల్లో వీళ్ళు పలసన పడిపోయారు. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయిపోయారు, అసెంబ్లీకి రారు, నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయినటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ అవతరించింది. కాబట్టి వాళ్ళ క్యాడర్తో పాటు ప్రజల్లో ఏదో నమ్మకం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జరిగేటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటి ముందుకు పోతా ఉన్న సందర్భంలో వారి మనుగడే ఇక ఈ రాష్ట్రంలో లేదు, వారికి అవకాశం ఇక రాదు అనేటువంటి వాస్తవం వారికి తెలుసు. కాబట్టి కృత్రిమంగా ఈ రోజు ఏదో జనాలు వచ్చారని ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండాలని. గత ప్రభుత్వం ఇసుక దందా చేసింది, లేదా కమిషన్లు తీసుకుంది, ఇవన్నీ వింటూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో జరగడం లేదా? సంవత్సర కాలంలో కూడా గ్రాఫ్ చెక్ చేసుకున్నారా? వెనక ప్రజలు కూడా మాట్లాడుకుంటుంది ఇదే. మీ కామెంట్ ఏంటి సార్? ఇవాళ ప్రభుత్వం బాధ్యత గల నాయకుడు ఉంటే ఏ విధంగా ఆ టీం మొత్తాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు? ఎక్కడైనా పొరపాటు చేసినా మీరు తప్పు చేస్తే మీ మీద శిక్షలు ఉంటాయని చెప్పేటువంటి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా ఉంటుంది? బాధ్యత లేకుండా ఉండే ముఖ్యమంత్రి అంటే గత 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేలతో రివ్యూలు కానీ, మంత్రులతో రివ్యూలు కానీ, ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఇబ్బందులు ప్రజలు ఎక్కడ పడుతున్నారనేటువంటి రివ్యూ అనేది ఒక్కటి కూడా లేని పరిస్థితి. అక్కడుంటే ప్రతి నెలకి 2 నెలలకి రివ్యూ చేసి ఎమ్మెల్యేలు అయినా సరే, మా పార్టీ అయినా సరే, ఎక్కడ పొరపాటు జరిగినా మీ పైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటానికి ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ మా పార్టీ వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే పొరపాటు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకున్నా. ఇప్పటి వరకైతే ప్రజల మన్నలను పొందుతా ముందుకెళ్ళాం. ఇక రాబోయే రోజులు ప్రజలకి స్వర్ణయుగం రాబోతా ఉంది. హామీలన్నీ నెరవేర్చబోతా ఉన్నాం. ఇక రాష్ట్రంలో ఉండేటువంటి ఏకైక రాజకీయ వ్యవస్థ ఎన్డీఏ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మిగిలిద్దేమో తప్ప ప్రతిపక్ష హోదా